అమ్మవారి ముందు అంజనం వేసి చూశాను. శకనం సరిగ్గా లేదు. ఇంకొన్నాళ్ళు ఓపిగ్గా ఉండండి. ఓపిగ్గా ఉండాలా? 7 ఏండ్లుగా కాసుకుని ఉన్నా, ఇంకెంతకాలం ఆగాల? అని నేను అనడం లేదు, అమ్మవారు అంటున్నారు. పూజారి చెప్పినా అమ్మవారు చెప్పినా అనుకున్నది చేయాల్సిందే. ఏం కలెక్టరు, నీ చదువు ఎలా సాగుతుంది? చదువు అయిపోయిందన్న, రిజల్ట్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. మీ చిన్ననే మురళి నేను కలిసి చదువుకున్నాం. అన్నయ్య మీ గురించి చాలా చెప్పేవాడు. అంత మంచిగానిగా? అన్నా ఏంటన్నా ఈ రూట్లో పోతున్నారు? ఏ, ఈ రూట్లో వెళ్తే మన ఊరు రాదా ఏంటి? అడ్డదారిలో వెళ్ళిపోతాం. మరుగుతూనే ఉంది, ఏంటో పోయి చూడండి. ఏంటన్నా ఎక్కడికి వచ్చి బండి ఆపేశారు? ఏమైంది? ఏమో తెలీదు, దానంతటా అదే ఆగింది. దిగితేనే తెలుస్తుంది. రక్తం కళ్ళ చూస్తాను రా. బొమ్మన్నానా? ఏం మాట్లాడుతున్నావన్నా? మన కళ్ళ ముందున్నాడు, చూస్తూ ఊరుకోమంటావా? ఉంటే మేకను ఎందుకు సాగుతున్నావు? ఎందుకు సాగుతున్నావు అని చెప్పు. జాతరలో బలివ్వడానికేగా. పసుపు నీళ్లు చల్లి అక్కడ బలివ్వాలి. ఇంట్లో ఈదులో బలివ్వడానికా? దాన్ని బాగా మేపండి. ఇంకా 2 రోజులేగా ప్రాణాలతో ఉండేది. ఏ మావయ్య, ఏంటి సౌండు? ఎవరో తెలియనట్టు అలా చూస్తున్నారేంటి? గుర్తుపట్టలేదా? రాజారెడ్డి గారి అబ్బాయిని. మావయ్య కదా, వరుసనే మార్చేలేదుగా. ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం నీళ్ళు కూడా ఇవ్వరా? కొంచెం నీళ్ళు ఇవ్వండి. ఇంజిన్ బాగా వేడిగా ఉంది, అందుకే నాన్నగారిని పంచాయతీలో ఎదిరించి మాట్లాడాడు. వాడిక్కడ ఉన్నాడా? వాడికి లేడన్నా. ఇదిగా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను, జాతర పూర్తయ్యే వరకు. అక్కడ తేల్చుకుందాం. ఇదిగో ఏం చేస్తున్నావయ్యా? అయ్యగారింటి బండి అది, ఆయన బండినే ఆపి చెక్ చేస్తావా? నువ్వు డ్యూటీలో వేస్తారు, ఎవరో ఏంటో తెలియకుండా అన్ని బండ్లు చెక్ చేయడమే వీళ్ళ పని. సరే సరే వదిలేవయ్యా. ఇదిగో అయ్యగారింటి బండి అని చెప్పగానే మర్యాద చూసావుగా, ఆయన డ్రైవర్ అని చెప్పొచ్చు కదా అయ్యా. జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తరు చూపులు చూడ్డం ఆపి మన మర్యాదని మనమే ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకో. అర్థమైందా? తాటి చెట్ల ఎదిగితే చాలదు, ముందు ఎలా బతకాలో నేర్చుకో. పోవయ్యా పోవయ్యా పోవయ్యా, ఇద్దరిని వదిలేవయ్యా. అక్కడ పందిరేసేద్దాం, పందిరేస్తే నీడగా ఉంటుంది. ఏ రాణి, త్వరగా అందించు, అక్కడ అందరూ వెయిటింగ్. ఇంకా ఎంతసేపు అన్నా చదువుతావు? త్వరగా వెళ్ళాలి కదా. నమస్కారం. అయ్యగారు వచ్చే లోపు అన్ని పనులు అయిపోవాలి. త్వరగా కానీ. అరే మన డ్రైవరు. మీకు ఇంకేమైనా కావాలంటే నన్ను. సరే మీరు వెళ్ళండి. ఇదిగో ఇలా రావయ్యా. నన్ను నిన్నేనయ్యా, రావయ్యా.
ఏంటండి? ఏవయ్యా ఏం జరుగుతోందయ్యా? నిన్న చిన్న చుక్క పెట్టమంటే పెద్ద ముగ్గే వేసేసావు. బిల్డప్ ఎక్కువ ఇస్తున్నావే. ఏం చెప్పేవేంటి వాళ్ళతో? ఎప్పుడు జనాన్ని వేసుకుని ముందు వెనక రచ్చ రచ్చ చేస్తున్నావు. ఇంకొన్నాళ్ళు పోతే నువ్వే ఆ పెద్ద ఆయన వారసుడని చెప్పేలా ఉన్నావు. సరే సరే, అందరికీ పనులు చెప్పి చేయించడమే కాదు, మనము కొంచెం పని చేయాలి. అర్థమైందా? ఇలా రా, ఈ పాత్రల్ని గుడి దగ్గరికి చేర్చాలి. ఒక చేయి. నిన్నే ఏంటలా చూస్తున్నావు? రావయ్యా, వచ్చి పట్టవయ్యా. ఇదిగో ఎవరిని పట్టమంటున్నావు? ఆయన ఎవరో తెలుసా? ఏ అయ్యగారు డ్రైవర్ అంటే పని చేయకూడదా? డ్రైవరా? ఏదో చెప్తూ ఉన్నావు, ఇది మళ్ళీ చెప్పు. డ్రైవర్తో ఎలా పని చేయిస్తావు? డ్రైవరు ఒక్కటే అవుతున్నారా? ఓవర్ బిల్డప్ ఒంటికి మంచిది కాదు తమ్ముడు. ఇది మన ఊరి జాతర, మనమే వంతులు వేసుకోకుండా పని చేయాలా. అర్థమైందా? ఏయ్, మేమేదో పెద్దవాళ్ళ మాట్లాడుకుంటున్నాం, నువ్వేంటి అలా చూస్తున్నావు? మీరుండండి, నేను పడతా. ఏంటి నువ్వు తన అసలు ముట్టుకునేవట్లేదు? ఈయనేమైనా పెద్ద తోపా? వద్దు, నేనే పడతానండి. అది ఇద్దరు డ్రైవర్లు కలిసి పట్టండి పట్టండి పట్టండి. మెల్లగా జాగ్రత్తగా ఎత్తి పెట్టండి. ఇదిగో, ఆ తర్వాత దాన్ని ఎక్కించండి, అన్ని ఎక్కించండి. కానివ్వండి కానివ్వండి. గుడ్ గుడ్, వెరీ గుడ్. రైట్ రైట్, పోనీ పోనీ. మాణిక్మన్న, మిగతా సామాన్లు కూడా ఈ పిల్లకాయలతోనే ఎక్కించి పంపించు. భూమికి జానుడు లేదు, పొట్టు పుడంకాయలా ఉంది. మిమ్మల్ని డ్రైవర్ అంటుంది, చిటికి వేసి పిలుస్తుంది, మీరేమీ మాట్లాడకుండా. అయ్యా ఇటువైపు, ఇటే రండి. తమ్ముడు తప్పుకో. అయ్యా కొర్రపాడు, తోటలో ఇల్లు, మాస్టర్ గారు అమ్మాయి, ఒకతే కూతురు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంది. పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళి మొదటిసారే తుస్సుమంది. కానీ ఇంకా పోలీస్ అని చెప్పుకుంటూ పోజు కొడుతూ ఊరంతా తిరుగుతూ ఉంది. ఇప్పుడే ఈ ఊరికి వచ్చింది, అందుకే మీ గురించి తెలియలేదు. ఇప్పుడు ఎందుకు ఆ పిల్ల గురించి ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు? అది కాదయ్యా, మీరెవరో ఏంటో తెలియని వాళ్ళు ఒకరు ఈ ఊళ్ళో తిరుగుతున్నారు. వాళ్ళెవరో ఏంటో అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా, అందుకే. తన పేరేంటి? తన పేరు ఏంటి చెన్నయ్య గారు, ఇన్ని డీటెయిల్స్ ఎందుకని చెప్పి పేరు అడుగుతున్నారు? అయ్యా, ఆ పిల్ల పేరు చెన్నయ్య గారు. ఆ రోజు పంచాయతీలో అయ్యగారిని ఎదిరించి మాట్లాడడం చెప్పానే, అది వాడేనయ్యా. అయ్యా, ఎంత పొగరుగా సైకి చేసి వెళ్తున్నాడో చూసారా? ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ రోజు అయ్యగారే అడ్డుపడ్డారు. ఆడిని పీకే పీకుడికి దవాళ్ళు వాచిపోవాలి. అవునయ్యా. బండెక్కండి. సూపర్ అయ్యా. సుబ్రహ్మణ్య, ఎక్కరా? చాలా కాలమైందిరా బయట. చూడాలయ్యా. వీళ్ళు వచ్చేసేది అడ్డుగా. పూజ కోసం అందరూ అక్కడ ఎదురు చూస్తుంటే నువ్వే నిడిపోతున్నా. అది కాదు నాన్న. సరే రారా. అలాగే.
గారు నువ్వేటి ఏం ఆట చూస్తున్నావు? అక్కడ ఎంతకన్నా బ్రహ్మాండమైన ఆట జరుగుతోంది. నీ కూతురు ఏం ఆడుతుందో తెలుసా? జాతర వచ్చిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఏయ్ చారుమతి, నాన్న కర్ర తీసుకొని నిన్ను కొట్టడానికి వస్తున్నాడు. జంపైపో జంపైపో. ఎక్కడరా ఎక్కడది ఎక్కడో మీతో ఆటోలు చెప్పారు చెప్పండి రా ఎక్కడ తెచ్చింది మీతో కలిసి తిరుగుతాం చూడు అందుకు కదలకుండా నిల్చో. ఇప్పుడు మా నాన్నకి దొరికానో చెప్పేస్తాడు. ఇక్కడే కదా ఆడింది బండి లెఫ్ట్ కట్ చేయి, లెఫ్ట్ కట్ చేయి. రైట్ పోనీ, రైట్ పోనీ. ఇక్కడే ఆడుతుందని చెప్పాను ఎక్కడరా ఎక్కడది ఈ రోజు నా చేతికి చిక్కిందో అంతే ఎక్కడ తిరిగినా నీ ఇంటికే కదా రావాలి వెళ్ళిపోయారు. ఎక్కడికి? అయ్యా మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతుకుతున్నాను ఇక్కడి నుంచి మీరేం చేస్తున్నారు అయ్యా అయ్యోయ్యో ఏంటి? ఏం లేదయ్యా కుంకుమ బాగా అంటుకుంది చారుమతి ఏంటి? పేరడిగారుగా చారుమతి